నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురైర్వందిత పాదపద్మం లోకే జరారుభయ మృత్యునాశం దాతారమీశం వివిధౌషధీనా. నేడు మరియు మన ఒక పవిత్రమైన ఔషధం గురించి చెప్పుకుందాము. తులసి మాల, తులసి పూజ, తులసి వనము, తులసి బృందావనము, ఇలా మనకు ఆధ్యాత్మికంగా తులసి గల ఎంతో ప్రయోజనాన్ని మనకు తెలియచేస్తాయి. తులసికి గల ఈ పవిత్రత కారణంగానే దాని శాస్త్రీయ నామము ఆసిమం శాంక్టమ్ అని పెట్టినారు. శాంక్టమ్ అంటే పవిత్రమైనదని అర్థం. ఇది ఎంత పవిత్రమైనదంటే ఈ మొక్క ఉన్న చుట్టుపక్కల అంటువ్యాధులకు సంబంధించిన ఎలాంటి సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియా, వైరస్లు దరికి చేరకుండా కాపాడుతుంది. తులసి మొక్కలో ఉండే థైమాలు, మెంథాలు లాంటి ఉడనశీల తత్వము కలిగిన ఔషధాలు వాతావరణంలో చేరి వాతావరణం ప్రదూషితం కాకుండా అందులో ఉండే సూక్ష్మజీవులు నశింపచేసి ఆ అంటువ్యాధులు మన దరికి చేరకుండా కాపాడుతుంది. అందువల్లనే తులసిని బృందావనం చేసి ఇంట్లో పెట్టుకునే పద్ధతి మనకు ఆచారంలో ప్రవేశపెట్టబడింది. తులసిని కేవలం తులసి కోటగానే కాకుండా ఇంటి కిటికీల వద్ద లేకుంటే డోర్ల వద్ద కూడా చిన్న చిన్న కుండీల్లో పెంచుకోవడం ఎంతో మంచిది. తులసి వలన ఎన్నో అంటువ్యాధులు నివారించబడతాయని ఆధునిక పరిశోధనలో కూడా రుజువైనది. తులసి ఒక చిన్న మొక్క, దీన్ని అందరూ గుర్తించగలరు. తులసి ఆకులు కొద్దిగా కారము, చేదు కలిగి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ దీన్ని సేవించడం వలన మనకు దగ్గు, జలుబు, కఫము వలన కలిగే ఇతర వ్యాధులు తొలగించబడతాయి. తులసి జ్వరాన్ని కూడా తగ్గిస్తుందని ఆయుర్వేదంలో చెప్పబడి ఉంది. తులసిలో మనము 2 రకాలైన మొక్కలను మనము చూడవచ్చు. దాని కాడలు, ఆకుల వెనక నల్లటి రంగు కలిగి ఉన్నట్టయితే దాన్ని కృష్ణ తులసి అని కానీ లేక విష్ణు తులసి అని కానీ అంటారు. ఆకులు, కాడలు కాస్త ఆకుపచ్చగా కలిగి ఉన్న దాన్ని సాదా తులసి అని కానీ లక్ష్మీ తులసి అని కానీ అంటారు. 2 తులసి మొక్కలు ఔషధరీత్యా సమానమే అయినప్పటికీ కృష్ణ తులసి లేక నల్ల తులసి ఔషధరీత్యా ఎక్కువ బలంగా పనిచేస్తుందని ఆయుర్వేదంలో చెప్పబడి ఉంది. తులసితో చేసే కొన్ని సులభమైన చికిత్సలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నల్ల తులసి ఆకులలో రసము తీసి అందులో కొద్దిగా అల్లం రసం కలిపి తీసుకున్నట్లయితే జలుబు, దగ్గు తగ్గిపోతాయి. నల్ల తులసి ఆకు లేక మామూలు తులసి ఆకు రసములో నిమ్మకాయ రసము కలిపి పైన పూసినట్లయితే తామర లాంటి చర్మ వ్యాధులు 2-3 రోజుల్లోనే తగ్గిపోతాయి. తులసి పువ్వుల గుత్తిని, శుంఠిని కలిపి నూరి 1 గ్రాము ముద్దగా చేసి తిన్నట్లయితే ఎంతో కాలం నుంచి బారించే దగ్గు త్వరగా తగ్గిపోతుంది. తులసి గింజలు నల్లగా ఉంటాయి. ఇవి నీళ్ళల్లో నానినప్పుడు గుజ్జులాగా మారుతాయి. తులసి గింజలను నీళ్ళలో పోసి కొద్దిసేపు నానబెట్టినాక తయారైన గుజ్జులో తగినంత పంచదార కలిపి సేవించినట్లయితే మూత్రములో మంట, మూత్రము సులభంగా రాకపోవడం లాంటి వ్యాధులు దూరమవుతాయి. దీనివలన శుక్ర ఉత్పాదన కూడా ఎక్కువగా జరుగుతుందని చెప్పబడి ఉంది. ప్రతిరోజు ఉదయము 3-4 తులసి దళములు తింటున్నట్లయితే మనిషి ఏ రోగములు లేకుండా సంపూర్ణ ఆరోగ్యముతో దీర్ఘాయువుతో జీవిస్తాడని శాస్త్రంలో చెప్పబడి ఉంది. బహుశా ఈ కారణం వల్లనే మనకు దేవాలయాల్లో తులసి దళాలను ప్రసాదంగా ఇస్తారు. తులసికి ఆధునిక పరిశోధనలో హృద్రోగాలను, ముఖ్యంగా ఆందోళనను తగ్గించి మానసిక స్వాంతను చేకూర్చే శక్తి ఉన్నదని రుజువైనది. మనము తులసి కలిపిన నీళ్లను మరణాసనమైన వాడికి ఇవ్వడంలో ప్రధానమైన కారణం బహుశా అదే కావచ్చు. దీనివలన అతని మనసు స్వాంతన పొంది కొంత సావకాశం చిక్కి అతను ప్రశాంతంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. తులసి ఎంతో విలువైన ఔషధము. తులసిని మనము ఇంట్లో పెంచుకునే ఏర్పాటు చేసుకోవచ్చు.